రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. యూరియా సరఫరా చేయలేని సర్కారుండి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. వానాకాలం పంట సీజన్ ఆరంభం నుంచే రైతులు అవస్థలు పడుతున్నా పట్టించుకోవట్లేదని కవిత మండిపడ్డారు. పంట సీజన్ మొదలైన నెలన్నర తర్వాత వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన దేశంలోనే ఏకైక సీఎం రేవంత్ రెడ్డి కావచ్చని ఎక్స్ లో ఎద్దేవా చేశారు. పంట సీజన్ కన్నా ముందే ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఈ రోజు రైతన్నలు క్యూ లైన్లలో అవస్థలు పడాల్సిన అవసరం ఉండేది కాదని కవిత అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వ నిర్లిప్తత తోడు కావడంతో మన రైతులు పొలం పనులు వదిలేసి యూరియా కోసం పరుగులు తీయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం కేంద్రాన్ని దేబిరించడం కాదు, రాష్ట్రానికి రావాల్సిన కోటా కోసం కొట్లాడాలని కవిత సూచించారు. యూరియా కోసం కేంద్రాన్ని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుందంటూ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. యూరియా సరఫరా చేయలేని సర్కారు ఎందుకు? వానాకాలం పంట సీజన్ ఆరంభం నుంచి రైతులు అవస్థలు పడుతున్నా పట్టింపేది. పంట సీజన్ మొదలైన నెలన్నర తర్వాత వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన సీఎం దేశంలోనే రేవంత్ రెడ్డి ఒక్కరేనేమో, అయినా రైతుల కష్టాలు తీరలేదు. నిత్యం యూరియా కోసం ఆగచట్లు తప్పడం లేదు. పంట సీజన్ కు ముందే ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఈ రోజు రైతన్నలు క్యూ లైన్లలో అవస్థలు పడాల్సిన అవసరం లేకుండేది. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యానికి కేంద్రం నిర్లిప్తత తోడుకోవడంతో మన రైతులు పొలం పనులు వదిలేసి యూరియా కోసం పరుగులు తీస్తున్నారు. యూరియా కోసం కేంద్రాన్ని దేబిరించడం కాదు, రాష్ట్రానికి రావాల్సిన కోటా కోసం కొట్లాడి అయినా రైతుల కష్టాలు తీర్చాలి అంటూ కవిత ట్వీట్ చేశారు.